వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, నిరుద్యోగం సమస్యకే సమస్య అని అన్నది ఎవరు? ఆన్సర్ ఏ, వివి గిరి. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుతున్న శ్రామిక జనాభా రేటు కంటే ఉద్యోగావకాశాల పెరుగుతున్న శ్రామిక జనాభా రేటు కంటే ఉద్యోగ అవకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే నిరుద్యోగిత? ఆన్సర్ డి, వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక తిరోగమనం, మాంద్యం వల్ల ఏర్పడే నిరుద్యోగిత? ఆన్సర్ ఇస్ బి, చక్రీయ నిరుద్యోగిత. ఇది ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న సమయంలో పని మార్పు వల్ల ఏర్పడే తాత్కాలిక నిరుద్యోగిత? ఆన్సర్ ఏ, సంక్లిష్ట నిరుద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్, మరుగున పడిన నిరుద్యోగిత అంటే ఆన్సర్ బి, తక్కువ మంది చేసే ఉద్యోగానికి ఎక్కువ మంది చేయడం. దీన్నే మరుగున పడిన నిరుద్యోగిత అంటారు. అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క ఉద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు మంచి నిర్వచనం? ఆన్సర్ సి, తీవ్ర నిరుద్యోగం, అల్ప ఉద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అర్థం ఏంటంటే అవసరమైన వారికన్నా ఆన్సర్ ఏ, అవసరమైన వారికన్నా ఉద్యోగంలో ఎక్కువ మందిని నియమించటం. నెక్స్ట్ క్వశ్చన్, నిరుద్యోగ సమస్యను దేని ద్వారా పరిష్కరించవచ్చు? ఆన్సర్ ఏ, స్వయం ఉద్యోగిత లేదా స్వయం ఉపాధి. నెక్స్ట్ క్వశ్చన్, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మహాత్మా గాంధీ సూచించిన పద్ధతి ఏది? ఆన్సర్ బి, గ్రామీణ మరియు కుటీర పరిశ్రమల వ్యవస్థీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మితిపరమైన నిరుద్యోగానికి కారణమేది? ఆన్సర్ డి, ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, పని చేయాలని కోరిక, సామర్థ్యం ఉన్నవారికి మార్కెట్ రేటు ప్రకారం వేతనం లభించని స్థితిని ఏమంటారు? ఆన్సర్ బి, నిరుద్యోగం అంటారు. భారతదేశంలో నిరుద్యోగితను మొదటగా అంచనా వేసినది ఎవరు? ఆన్సర్ ఏ, బి, భగవతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజనీరింగ్ పూర్తయిన అభ్యర్థి టీచర్గా పనిచేయడాన్ని తెలిపే ఉద్యోగిత? ఆన్సర్ బి, అల్ప ఉద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపార చక్రాల వల్ల ఏర్పడే నిరుద్యోగిత? ఆన్సర్ ఏ, చక్రీయ నిరుద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్, సార్థక డిమాండ్ కొరత వల్ల ఏర్పడే నిరుద్యోగిత? ఆన్సర్ డి, నిస్వచ్ఛంద నిరుద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్, తాత్కాలికంగా ఉపాధి కోల్పోవడం వల్ల ఏర్పడిన నిరుద్యోగిత? ఆన్సర్ బి, సంక్లిష్ట నిరుద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్,
శ్రామిక పెరుగుదల కంటే ఉపాధి రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే నిరుద్యోగిత. ఆన్సర్ ఏ వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవస్థాపరమైన నిరుద్యోగితకు మరొక పేరు. ఆన్సర్ డి బహిరంగ నిరుద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయం, చక్కెర పరిశ్రమలలో కొద్ది కాలంలో ఉపాధి దొరకని స్థితికి సంబంధించిన నిరుద్యోగిత. ఆన్సర్ ఏ ఋతు సంబంధ నిరుద్యోగిత. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయం, చక్కెర పరిశ్రమలలో కొద్ది కాలాలలో ఉపాధి దొరకని స్థితికి సంబంధించిన నిరుద్యోగిత ఋతు సంబంధ నిరుద్యోగిత. అంటే కొన్ని కాలాలు గ్యాప్ వస్తుందన్నమాట, దాన్నే ఋతు సంబంధ నిరుద్యోగిత అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పాదక సామర్థ్యం లోపం వలన ఏ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఉత్పాదక సామర్థ్యం లోపం వలన ఏ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఆన్సర్ ఏ పరిమాణాత్మక నిరుద్యోగిత ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి మార్కెట్లో ఉన్న వేతన రేటుకు పని చేయడానికి సిద్ధంగా ఉండి అతనికి పని దొరకకపోతే దానిని ఏ రకమైన నిరుద్యోగం అంటారు. ఆన్సర్ బి అసంకల్పిత నిరుద్యోగం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన నిరుద్యోగం కార్మికుల ఉత్పాదకతను సున్నాగా కలిగి ఉంది. ఈ రకమైన నిరుద్యోగం కార్మికుల ఉత్పాదకతను సున్నాగా కలిగి ఉంది. ఆన్సర్ ఏ ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఇది వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి చెందిన దేశాలలో ఏ రకమైన నిరుద్యోగం ఉంది. ఆన్సర్ బి స్వచ్ఛంద నిరుద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రచ్ఛన్న నిరుద్యోగం అనే భావనను ఎవరు అభివృద్ధి చేశారు. ఆన్సర్ సి జాన్ రాబిన్సన్ అభివృద్ధి చేశారు ప్రచ్ఛన్న నిరుద్యోగం అనే భావనను. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయ రంగంలో నిరుద్యోగం. ఆన్సర్ డి ప్రచ్ఛన్న నిరుద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పట్టణ ప్రాంతాలలోని నిరుద్యోగం. ఆన్సర్ సి నిర్మాణాత్మక నిరుద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పారిశ్రామిక రంగంలో ఏర్పడే నిరుద్యోగం. ఆన్సర్ సి నిర్మాణాత్మక నిరుద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగాన్వేషణ ప్రక్రియలో తప్పనిసరిగా ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు. ఆన్సర్ బి సంగృష్ట నిరుద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తక్కువ స్థాయి ఉద్యోగతకు మరొక పేరు. ఆన్సర్ డి ప్రచ్ఛన్న నిరుద్యోగం. లాస్ట్ క్వశ్చన్, వ్యాపార చక్రం దిగువ దశలో ఉన్నప్పుడు సమిష్టి డిమాండ్ తగినంతగా లేనప్పుడు ఎలాంటి నిరుద్యోగం ఏర్పడుతుంది. ఆన్సర్ ఏ చక్రీయ నిరుద్యోగిత. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్. వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. కంపల్సరీగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద అడుగుతున్నారు. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది. మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.